హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు నేను చూపించబోయేది మనం బేబీ గర్ల్స్కి ఈ విధంగా హ్యాండ్స్ అయితే స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఫస్ట్ అయితే హ్యాండ్ని ఈ విధంగా కిందకి మనం హెమ్మింగ్ అనేది వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనం కుచ్చులు పెట్టుకుంటూ నార్మల్ సైజులో ఈ విధంగా కుచ్చులు పెట్టుకుంటూ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో క్లాత్ అంతా ఆ విధంగానే మనం స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలండి. ఇవి చిన్నపిల్లలకి ఈ విధంగా కుడితే చాలా నీట్గా ఉంటుంది హ్యాండ్స్ అన్నది. ఎప్పుడూ ఒకటే మోడల్ కాకుండా ఇలాంటి మోడల్ కూడా ట్రై చేయండి. సో ఇప్పుడైతే మన హ్యాండ్స్ని ఫోల్డింగ్ చేసి ఒక 4 ఇంచెస్ వరకు ఇలా స్టిచ్చింగ్ వేసుకుని ఆపుకోవాలి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేసుకున్న తర్వాత హ్యాండ్ అనేది షేప్ అయితే తీసుకోవాల్సి ఉంటుందండి. ముందే మనం హ్యాండ్స్ షేప్ అయితే తీసుకోకూడదు, అప్పుడు మనకి హ్యాండ్ అనేది బాగా రాదు. సో చూసారు కదా డిజైన్ అయితే ఎంత బాగుందో, నాకైతే చాలా బాగా నచ్చిందండి. సో ఈ డిజైన్ మీరు ఎప్పుడైనా ట్రై చేయకపోయి ఉంటే కంపల్సరీ ట్రై చేయండి. ఇది వచ్చేసి సెకండ్ డిజైన్ అండి. దీని విడ్త్ వచ్చేసి నేను ఒక 5 ఇంచెస్ వరకు తీసుకున్నాను. మనం నెక్ పీసెస్ తీసుకుంటాం కదండి క్రాస్గా, ఆ విధంగానే ఇలా లైన్స్ అనేది మనకి నచ్చినన్ని లైన్స్ అయితే వేసుకోవచ్చండి. ఇక్కడ నాకు ఎన్ని లైన్స్ కావాలో నేను అన్ని లైన్స్ అయితే వేసుకుంటున్నాను. సో ఇప్పుడు నేను చూపించే విధంగా దీన్ని ఒక ఆకారంలో ఇలా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. కోన్ ఆకారంలో స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుందండి. అన్నీ అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని మోడల్స్తో మీ ముందుకు వస్తాను. మీకు ఎలాంటి డిజైన్స్ కావాలో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. నేను చూపించిన విధంగా అన్నీ ఈ విధంగానే మనం ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో హ్యాండ్కి ఎన్నో డిజైన్స్ వస్తున్నాయి. ఎప్పుడు అవి ఇవి కూడా కాకుండా ఇలాంటి కొత్తగా హ్యాండ్స్ కూడా డిజైన్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు చూసారు కదండి, ఇవైతే స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఇంటూ మార్క్లో ఇలా నేను వేస్తున్నట్టుగా వేసుకోండి. ఇంటూ మార్క్ వేసుకున్న తర్వాత మనం ముందైతే ఎలా అయితే స్టిచ్ చేసామో ఇవి కూడా అదే విధంగా స్టిచ్చింగ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. మరీ సాగదీసినట్టుగా కాకుండా మీడియం రేంజ్లో ఇలా పట్టుకోండి. బాగా సాగదీస్తే క్లాత్ అనేది సాగిపోయి మోడల్ అనేది అంత నీట్గా ఉండదండి. సో నేనైతే మొత్తం స్టిచ్ చేసేసాను. ఇది వచ్చేసి హ్యాండ్ హోల్డింగ్లో ఉందండి. ఇప్పుడు దీన్ని మనం విడ్త్ వచ్చేసి 6.5 ఇంచెస్ తీసుకున్నాం. హైట్ వచ్చేసి 10 ఇంచెస్ అయితే తీసుకున్నాం. ఇప్పుడు మనం దీన్ని మిడిల్లోకి కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం ఆల్రెడీ ముందు డిజైన్ చేసుకుని క్లాత్ పక్కన పెట్టాం కదా, ఆ క్లాత్ని దీనికి యాడ్ చేస్తామన్నమాట. సో దీని ఒక పాదం వరుసన స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా వేసుకోండి. టాప్ స్టిచ్చింగ్ కూడా వేసుకోండి. అప్పుడు మీకు ఎక్కడ క్లాత్ అనేది ఊడిపోకుండా ఫిట్గా ఉంటుంది. సో ఆపోజిట్గా కూడా క్లాత్ని ఈ విధంగానే ఒక పాదం సైడ్ అన్నది కుట్టి అయితే వేసుకోవాల్సి ఉంటుంది. చూసారు కదా, నేను చూపించిన విధంగా మీరు స్టిచ్చింగ్ అయితే వేసుకోండి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. ఇప్పుడు ఇలా ఓపెన్ చేశాక మనం ఇక్కడ మనకి కుందన్ కావాలంటే కుందన్స్ పెట్టుకోవచ్చు, మనకి ఏ డిజైన్స్ కావాలంటే ఆ డిజైన్స్ వేసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దీన్ని ఫోల్డింగ్ చేసుకోవాలండి. ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనకి 7.5 వచ్చింది. దాన్ని మిడిల్లోకి చేసుకుని మనం మార్క్ అనేది వేసుకుని అక్కడ నుంచి హ్యాండ్ షేప్ అనేది తీసుకోవాలి. ఇది నార్మల్ హ్యాండ్స్కి కూడా ఇలాగే ఉపయోగపడుతుందండి. ఎక్కడ మిస్టేక్స్ అన్నది లేకుండా హ్యాండ్కి మనం బ్లౌజ్కి ఖచ్చితంగా దీన్ని టాలీ చేయగలుగుతాం. ఇంకా ఎక్కడ ముక్కలు అతకాల్సిన పనే ఉండదు. ఇప్పుడు మన హ్యాండ్ యొక్క ఎల్బో షేప్ కూడా తీసేసుకుంటున్నాం. చూసారు కదా, మరిన్ని డిజైన్స్ మీకు కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో పెట్టండి. నేనైతే నాకు నచ్చిన స్టోన్స్ అయితే దీనికి నేను యాడ్ చేసుకున్నానండి. ఆ స్టోన్స్ అయితే చాలా బాగున్నాయి. చూసారు కదా ఎంత బాగున్నాయో. సో మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్, కామెంట్, లైక్.